ఇది స్కోలోపేంద్ర, ఇది లేడీ బగ్, ఇది మాంటిస్. కొంత మాంత్రికం ప్రయత్నిద్దాం. The insecto. లేదు, ఈ రోజు పని చేయట్లేదు. ఓహ్ లేదు, నా బగ్స్ ఎక్కడ ఉన్నాయి? అవి వెళ్ళిపోయినాయా? అది లివింగ్ రూమ్లో ఉంది. ఆహ్, ఇది భారీ పిల్ బగ్. ఓ, ఇది భారీ మాంటిస్. ఇది ఒక పిల్ బగ్. అవి బంతిగా తిరగవచ్చు, అందుకే వారిని రోలీ పోలీలు అంటారు. మనమవన్నీ పిల్ బగ్స్ అని పిలుస్తున్నా అసలు వీటి జాతి క్రస్టేషియన్స్, అంటే పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లా ఉంటుంది. నాకు నా జాదూ దండు కావాలి. ఈ పిల్ బగ్ని ఒక బొమ్మగా మార్చుదాం. ఇది నాకు కావాలి. పట్టుకున్నా, నువ్వు చెడు. ఓ నా, అయ్యో, ఇది పాము. ఈ సాలిడు బ్లాక్ విడోలా కనిపిస్తోంది. మీరు ఏమంటారు పిల్లలు? అవి సిగ్గుగా ఉంటాయి, ఆక్రమణాత్మకంగా ఉండవు, కలత చెందితేనే కరిస్తాయి. అవి అస్తవ్యస్తంగా కానీ గట్టిగా ఉన్న వెబ్స్ను చీకట్లో నేల దగ్గర తయారు చేస్తాయి. వాటికి దృష్టి బలహీనంగా ఉంటుంది. అవి వారు కళ్ళతో చూడలేవు, కదలికను గుర్తించడానికి వెబ్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు వెనక్కి వెళ్లాల్సిన సమయం. సాలీడు, అది భారీ తేనెటీగేనా? ఇది ఒక తేనెటీగ. తేనెటీగలు సూపర్ పోలినేటర్లు. తేనెటీగలు పూల నుండి పూలకు పాడిని తీసుకువెళ్లి మొక్కలను పెరగడంలో సహాయపడతాయి. వాటి లేకుండా మనకు ఎక్కువ పళ్ళు లేదా కూరగాయలు ఉండవు. తేనెటీగలు నాట్యం చేసి మాట్లాడతాయి. తేనెటీగలు పూలను ఎక్కడ కనుగొనాలో చెప్పడానికి ఒక ప్రత్యేకమైన విగ్గల్ డాన్స్ చేస్తాయి. ఆహ్, తేనెటీగ దాడి. నన్ను కరగొరేవద్దు. ఒక తేనెటీగ బెయిట్ తయారు చేద్దాం. ఆమె తేనె కాంబును చూసి సేకరించిన తేనెను వదిలి వెళ్ళిపోతుంది. తేనెటీగలు పూల నెక్టర్ నుండి తేనెను తయారు చేసి ఆహారంగా తమ తేనె కాంబులలో నిల్వ చేస్తాయి. పట్టుకున్న చిన్న బజ్జీ. ఏవా, నా బగ్స్ ను కనుగొనడంలో నాకు సహాయం చేసి వాటిని మళ్ళీ బొమ్మలుగా మార్చగలవా? ఇంకా చెప్పనవసరం లేదు స్టెఫీ, నేను రెడీ. ఓ నా, ఇది ఒక మాంటిస్. అవి తరచుగా పూర్తిగా నిలకడగా ఉంటాయి, దాడి చేయడానికి సరైన క్షణాన్ని ఎదురు చూస్తాయి. మాంటిస్ అనేది నైపుణ్యం ఉన్న పీడక సృష్టి. అది ఈగలు, జంగిళ్లు మరియు చిన్నకొండ చిలువలను కూడా పట్టుకుంటుంది. వాటికి పెద్ద కళ్ళు ఉంటాయి. వాటి తలలను దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పి ఆహారాన్ని గుర్తించగలవు. ఇప్పుడు మీరు పారిపోరు. ఆ శబ్దాన్ని మీరు కూడా వింటున్నారా? అది లేడీబగ్. లేడీబగ్లు వాటి ఎర్రటి శరీరం మరియు నలుపు చుక్కల కారణంగా సులభంగా గుర్తించవచ్చు. కానీ కొన్ని లేడీబగ్లు నారింజ, పసుపు, నలుపు లేదా గులాబీ రంగులో కూడా ఉండవచ్చు. అవి తోటలను మరియు మొక్కలను, పురుగులను తినడం ద్వారా రక్షిస్తాయి. పట్టుకున్నాను. ఇది ఒక స్టాగ్ బీటిల్. పెడిపోయిన చెట్టును తినడం ద్వారా మట్టి తిరిగి పోషకాలను అందించడానికి సహాయపడతాయి. మగ స్టాగ్ బీటిళ్లకు జింకల కొమ్ముల్లా కనిపించే భారీ దవడలు ఉంటాయి. అందుకే వీటిని స్టాగ్ బీటిల్లు అంటారు. నాతో పయనం చేద్దాం మిస్టర్ బీటిల్. ఇది ఏమిటి? అరే, ఇది మోత్. మీకు తెలుసా, బటర్ఫ్లై కంటే ఎక్కువ మోత్ స్పెషలిస్టులు ఉన్నారు. 1,60,000 కంటే ఎక్కువ రకాలు. ఆసక్తికరమైన విషయం,
మోత్లు స్వతంత్రంగా దుస్తులు తినవు. ఇది వాటి లార్వా. ఇది సహజ ఫైబర్స్ ను తీసుకుంటుంది. ఓహ్ నా! నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు. పొదుగుకెళ్ళిపోదాం. ఓహ్, ఇది ఒక స్కోలోపెండ్రా. వీటి పరిమాణాన్ని బట్టి సాధారణంగా 30 నుండి 100 కాళ్ళు ఉంటాయి. స్కోలోపెండ్రాలు చాలా వేగంగా ఉంటాయి. పైగా వీటికి దాగడం అంటే చాలా ఇష్టం. పట్టేశాను. చిన్న పురుగు. పొదుగుకెళ్ళిపోదాం. ఇది ఒక కాక్రోచ్. వీటికి శరీరంలో శ్వాస తీసుకునే తేలికపాటు ఉంటుందని, వీటికి తల లేకుండా వారము పాటు జీవించగలవు. అంతేకాదు, పుక్కలు అత్యంత వేగంగా జరిగే పురుగుల్లో ఒకటివి. ఓహ్ నా దేవుడా! మరియు మీరు తెలుసుకోవచ్చు, పిల్లలు పురుగులు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంటాయి. కానీ అంటార్కిటికా వంటి చల్లని ప్రాంతాల్లో ఉండవు. వెనక్కు వెళ్లేందుకు సమయం. పురుగు. ఇది ఒక పురుగు. ఎడ్లకు చెవులు లేదా ఊపిరితిత్తులు ఉండవు. వీటికి కంపనాల ద్వారా వినిపిస్తుంది. అలాగే శరీరంలోని చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఎడ్లు అద్భుతమైన బలాన్ని కలిగి ఉంటాయి. వీటి బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువైన వస్తువులను మోసుకుపోగలవు. సరే, చాలింది. ఇప్పుడు నా గూటి నుండి బయటకు రావచ్చు. పట్టేశాను. చిన్న ఎండు. ఇది ఒక ఈగ. ఈగలకు వేల చిన్న లెన్స్లతో తయారైన పెద్ద కళ్ళుంటాయి. ఇది ఒకేసారి అనేక వేర్వేరు దిశల్లో చూడటానికి వీలుగా ఉంటుంది. అయ్యో, నా నుండి దూరంగా పోవు. ఇక్కడకు రా. పర్ఫెక్ట్ మూమెంట్. ఆసక్తికరమైన విషయం, ఈగల ప్రతిస్పందన మనుషుల కంటే చాలా వేగంగా ఉంటుంది. అందుకే ప్రతి బాధను తప్పించుకుంటాయని కనిపిస్తాయి. పచ్చ, ఎరుపు, నీలం. ఇది ఒక తోకపుట్టి. వెనక్కి వెళ్ళిపోదాం. చివరికి నా అన్ని పురుగు ఆటపట్టాలు సేకరించాను. హే స్టెఫీ, దీన్ని చూడండి. Lo insecto. దాషా, నువ్వు ఏమి చేశావు? మళ్ళీ కాదు. ఓప్సీ. సహాయం సహాయం. మేము కీటకాల గురించి అధ్యయనం చేయబోతున్నాము. ఇది ఒక చీమ. ఇది ఒక తేనెటీగ. మరియు ఇది ఒక మాంటిస్. ఇది మధ్యాహ్న భోజనం సమయం. అన్ని కీటకాలు ఎక్కడికి పోయాయి? సహాయం సహాయం, నాకు సహాయం చేయండి. సహాయం సహాయం, నాకు సహాయం చేయండి. ఓహ్ లేదు, డాడీ, మా సహాయం అవసరం. గైస్, ఇల్లు కీటకాలతో నిండింది. నేను ఏమి చేయాలో తెలియదు. పర్వాలేదు, మేము నిన్ను కాపాడుతాము. నేను దాగుకోవాలా? పాపం డాడీ. మళ్ళీ కలుద్దాం. గైస్, మేము మా ఇంటిని కీటకాల నుండి కాపాడుకోవాలా? కానీ మేము విడిపోవాలా? అన్ని కీటకాలను పట్టేద్దాం.
1 2 3 వెళ్ళు. ఇక్కడ ఖచ్చితంగా కీటకాలు ఉండాలి. ఆగు, అది విన్నావా? మీరు నా అన్ని పండ్లు తినాలని అనుకున్నారా? పట్టుకున్నాను. హే బగ్, నేను నీవు ఇక్కడ ఉన్నావని తెలుసు. ఇక్కడ నీవు ఉన్నావు. మీ చేతులు కడగాలని అనుకున్నారా? మీరు ఇక్కడ దాక్కోవాలని అనుకున్నారా? ఈ గదిని తనిఖీ చేయాలా? ఒకసారి చూద్దాం, నీవు ఇక్కడ ఉన్నావేమో. ఫుట్బాల్ స్టేడియం. లేదు. ఆహా, నేను సంగీతకారుడిని కనుగొన్నట్లు అనుకుంటున్నాను. ఇవి కీటకాలు కాదు, ఇవి బాతులు. నేను ఏదో కనుగొన్నట్లు అనుకుంటున్నాను. నేను నా గదిని మీతో పంచుకోను. మీరు మా పెంపుడు జంతువు కాదు. ఏదో వినిపించినట్లు అనిపిస్తుంది. నిన్ను కనుగొన్నాను. చాలా పెద్ద కీటకం. నేను మీ అందరినీ కనుగొంటాను. ఆ వాసన ఏమిటి? నువ్వు ఇక్కడకు చెందిన వాడివి కాదనిపిస్తోంది. ఓ మై గాడ్, ఈ కీటకం పెద్దగా ఉంది. నేను నిన్ను ఎలా పట్టుకోవాలా? సరే, బై అనుకుంటాను.
మేము ఎంతటి కీటకాలను సేకరించామో చూడండి. కీటకాల గురించి మరింత తెలుసుకుందాం. ఇది ఖడ్గమృగ బీటిల్. ఇది గూడళ్ళ. వీటి మీసాలు వాటి శరీరాల కన్నా పొడవుగా ఉంటాయి. ఇది తేనెటీగ. దీనికి 5 కళ్ళున్నాయి, కానీ ఇది ఎర్రని చూడలేం. ఇది మాంటిస్. కీటకాల టవర్ను నిర్మిద్దాం. ఇది తేనెటీగ. వావ్, తేనెటీగ. ఇది మాంటిస్. బాగుంది. ఇది లేడీ బగ్. ఇది సాలీడు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. నేను ఛానల్ మార్చేస్తాను. లేదే, నేను ఇది చూడాలి. అబ్బో దాసా, అన్ని కీటకాలు పారిపోయాయి. ఈవా, మనం వాటిని ఆపాలి. Huh? Okay. అయ్యో, తేనెటీగలు. నా దగ్గర ప్లాన్ బి ఉంది. మనము తేనె తుట్టెను ప్రయత్నిద్దాం. చూడండి, వావ్, ఇది పనిచేసింది. అలెక్స్, ఇప్పుడు వాటిని పట్టుకుందాం. రా అలెక్స్. అవును అవును అవును. అవును, మేము అన్ని తేనెటీగలను పట్టుకున్నాము. చాలా ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. ఓ ఏమిటి అది? నాకు నుండి తీసివేయి. ఇది తేనెటీగ. 2 3 ఏమిటి? ఆహా, సహాయం చేయండి. ఏమైందో అలెక్స్? ఈవా, ఇక్కడెక్కడో మాంటిస్ ఉంది. ఎలాంటి ఆందోళన లేదు అలెక్స్, నేను దాన్ని కనుగొంటాను. బహుశా అది ఇక్కడనేమో. అలెక్స్, అది పై వైపు కనిపిస్తోంది. పట్టేసా. చాలా ధన్యవాదాలు. ఇది అలెక్స్ కోసం. ఏమైంది? ఈవా, ఈవా, నన్ను సహాయం చేయు. ఈవా, ఏమిటి? ఎప్పుడు ఇక్కడ ఏమి జరుగుతోంది? ఈవా, నన్ను సహాయం చేయు. నా టోపీ ఎగురుతోంది. చూడండి. తప్పకుండా, నేను దానిని పట్టుకుంటాను. మరోసారి చూద్దాం, అక్కడ ఎవరు ఉన్నారు. సరే, ఇది లేడీ బగ్. దాన్ని జార్లో పెట్టుదాం. పూర్తయింది. మనం కొంత పని చేద్దాం.
అయ్యో సాలీడు. ఆహా, సాలీడులు ఎక్కడ చూసినా. ఈవా దయచేసి నన్ను సహాయం చేయు. అయ్యో దేవుడా, ఎలాంటి ఆందోళన లేదు, నేను నిన్ను సహాయం చేస్తాను. ఆహా, అంతా అయిపోయిందా? అవును, లేదు, అది కాదు. ఇంకొకటి ఉంది. ఆహా, ఇది చాలా పెద్ద. అవును, అది. మేము చివరకు అన్ని కీటకాలను సేకరించాము. దాస, అన్ని కీటకాలను వాటి నివాసానికి తిరిగి ఉంచుదాం. ఓ లేదు, మళ్ళీ ఇదేనా? సహాయం, దయచేసి ఎవరో నాకు సహాయం చేయండి.